నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో భూభారతి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. పోర్టలపై అధికారులకు దిశానిర్దేశం. శ్రీశైలం సాగర్లోని 15 అవుట్లెట్లు అప్పగించాలన్న కృష్ణా బోర్డు. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు. తెలంగాణ పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి. అమరావతి విస్తరణకు కూటమి సర్కారు ప్రణాళికలు. మరో 30,000 ఎకరాల భూ సమీకరణకు కసరత్తు. ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ల కనెక్టివిటీ ప్రాజెక్టులే లక్ష్యం. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి నేడు లోకేష్ శంకుస్థాపన. అత్యాధునిక వసతులతో ఏడాదిలోపు నిర్మాణం పూర్తి. వైసీపీ నేత మాధవ్ వ్యవహారంపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య సహా 11 మంది సిబ్బందిపై వేటు. ఉక్రెయిన్లో భారత్ ఔషధ కంపెనీ గోదాంపై రష్యా దాడి. ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసినట్లు జెలెన్స్కీ ఆరోపణ. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సానుకూలం. ఈ నెల 19న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. దశాబ్దాల నాటి వివాదం పరిష్కారం దిశగా అడుగులు. ధరణి స్థానంలో రేపటి నుంచి భూభారతి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భూభారతి పోర్టల్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. భూభారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణలోని అన్ని మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 20 లక్షల మందికి పైగా అన్నదాతల భూములు ధరణిలో నమోదు కాక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వ పథకాలు అందక క్రయ విక్రయాలు జరపలేక ఎంతో నష్టపోయారని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్పై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ఉభయ సభల్లో ఆమోదించింది. రైతులకు అండగా ఉండేలా భూభారతి పోర్టల్ను రూపొందించింది. అధికార వికేంద్రీకరణ ద్వారా మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పించారు. భూభారతి అమల్లోకి వస్తే సాదా బైనామాలు మినహా ధరణి వల్ల తలెత్తిన అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అత్యంత నిరుపేదలకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. సీఎం తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామస్థాయి జరిగే లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు కీలకమని, అర్హులనే ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే ఇందిరమ్మ కమిటీకి తెలిపి ఆ స్థానంలో మరో అర్హుడిని ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా దందా చేస్తే కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారులు తమ సౌలభ్యం కోసం అదనంగా 50% మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులకు ఆర్థిక పరమైన ఊరట లభించేందుకు స్టీల్, సిమెంట్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను వెంటనే అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీ తరపున కౌంటర్ దాఖలు చేసింది.
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదని సుప్రీంకోర్టులో తెలంగాణ రెడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది. సుప్రీంకోర్టులో కౌంటరు దాఖలు చేసిన బోర్డు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైనట్లు తెలిపింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టులో నీటి వినియోగం జరిగేలా చూడాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఏదైనా ఒప్పందం కుదిరి ఉంటే అమలు చేసే బాధ్యత బోర్డుపై ఉంటుంది. విద్యుదుత్పత్తి ఉంటే ఒప్పందం ప్రకారం పంపిణీ చేయడం, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూడటం, కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తే పరిశీలించడం బోర్డు పని. కృష్ణానదిపై 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు, ఇతర నెట్వర్క్లు బోర్డు పరిధిలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టు బోర్డు పరిధిలో ఉండటంపై ప్రశ్న తలెత్తితే కేంద్రం నిర్ణయాన్ని కేఆర్ఎంబీ కోరాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లో ఉండి అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు పొందాలని మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాదికి పెంచారు. గెజిట్ నోటిఫికేషన్ ను అమలు చేయడానికి వీలుగా 2021 సెప్టెంబర్ 15న సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలో 7, నాగార్జున సాగర్ లో 8 అవుట్లెట్లను తొలుత ఆధీనంలోకి తీసుకోవాలని సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ అప్పగించడానికి ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ అప్పగిస్తేనే తాము ఇస్తామని పేర్కొంది. 2023 అక్టోబర్ 6న కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్ 2కు సవరించిన టీఓఆర్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చడానికి అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం విచారించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం ట్రైబ్యునల్లో ఉంది. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, బేసిన్లోని అవసరాలకు నీటి కేటాయింపు, శ్రీశైలం నుంచి పక్క బేసిన్ కు మళ్లించే నీటిని 34 టీఎంసీలకే పరిమితం చేయడం తదితరాలు జరగకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం కుదరదని తెలంగాణ పేర్కొంది. ఈ అంశాలపై కృష్ణా ట్రైబ్యునల్ 2 వాదనలు వింటోంది. తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు కౌంటర్ వేసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 12 ప్రాజెక్టులకు చెందిన 65 కాంపోనెంట్లను 2 రాష్ట్రాలు బోర్డుకు అప్పగించాల్సి ఉంది. 29 కాంపోనెంట్లను బోర్డు పరిధిలోకి తేవడానికి సిద్ధంగా ఉన్న ఇరు రాష్ట్రాలు కొన్నింటి విషయమై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజా రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోస్తున్న కూటమి ప్రభుత్వం విస్తరణపై దృష్టి సారించింది. అందుకోసం మరో 30,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే ప్రాజెక్టుల కోసం కోర్ క్యాపిటల్కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భూ సమీకరణకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ఒకవైపు రాజధానిని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సిఆర్డీఏ భవిష్యత్ అవసరాల కోసం అదనంగా భూమిని సమీకరించనున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో ఇటీవల 31,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వివిధ ఏజెన్సీలకు పనులను అప్పగించింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. రాజధాని విస్తరణ కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఇతర ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ అవసరమని భావిస్తున్న సిఆర్డీఏ కోర్ క్యాపిటల్కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది. అందుకుగల సాధ్యాసాధ్యాలపై సిఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ కసరత్తు చేస్తుంది. టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ నివేదికను కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కూటమి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని టీటీడీ పాలక మండలి సహా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కడప కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు. కోదండరాముని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి, కాణిపాకం, తాళ్లపాక, గండికోట, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తిని కలుపుతూ 2-3 రోజుల పర్యటనతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించాలని, మధ్యలో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, బోటింగ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. టీటీడీ దాతలు, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతి మెరుగుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులన్నీ ఏఎస్ఐ సహాయంతో చేపట్టాలని చెప్పారు.
రామతీర్థం లక్ష్మణ తీర్థాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి చేయాలని, రామాయణం హిందుత్వ విలువలు తెలిపేలా పోతనగిరిపై శ్రీరామ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. ఒంటిమిట్టలో నిత్యాన్నదానం ప్రారంభించేందుకు అన్నప్రసాద భవనం నిర్మించాలన్నారు. ఒంటిమిట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగా టూరిజం సర్క్యూట్లో భాగంగా చేయడానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి ప్రజల చిరకాల స్వప్నమైన 100 పడకల ఆసుపత్రికి ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే నెలలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేష్ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తుండడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఆయన మంగళగిరిలో అప్పటి వరకు హాస్పిటల్ అనేటటువంటిది లేనటువంటి సందర్భంలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయించి శంకుస్థాపన చేయడం కూడా అనేది జరిగింది. 40 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ చినకాకాని గ్రామ పరిధిలో మరి క్యాన్సర్ హాస్పిటల్ పక్కన 100 పడకల హాస్పిటల్ అనేది శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగబోతుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్షోర్ జలాశయంలో వచ్చే ఏడాది నాటికి 1 టీఎంసీ నీటిని నిల్వ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పరివాహక ప్రాంతంలో పడిన వర్షం నీటిని జలాశయంలో నిల్వ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు చెప్పారు. పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, మామిడి గోవిందరావుతో కలిసి ఆఫ్షోర్ రిజర్వాయర్ వద్ద మంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని, పనులకు ఆటంకం కలిగించొద్దని అచ్చెన్నాయుడు కోరారు. ఏదైతే ఈ సంవత్సరం 7 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి పని చేయాలని నిర్ణయం చేశారో ఈ 70 రోజుల్లో ఈ 7 లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేసి మీరు మాట నిలబెట్టుకోవాలి. మీకు ఏది అవసరం ఉన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా మాటిస్తున్నారు. పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో నిందితుడు మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదేవ్ను విచారణ అధికారిగా నియమించారు. మాజీ ఎంపీ మాధవ్ను నలపాడు స్టేషన్ నుంచి జీజీహెచ్లో వైద్య పరీక్షలు, అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం, తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐ, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై డీఎస్పీ భానోదేవ్ ప్రశ్నించారు. ఆయన నివేదిక ఆధారంగా సీఐ, ఎస్ఐ సహా 11 మంది పోలీసులపై గుంటూరు రేంజ్ ఐజీ సస్పెన్షన్ వేటు వేశారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ వేశారు. వైసీపీ నేతలు దేవుణ్ణి కూడా వదలకుండా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. టీటీడీ గోశాలలో 100 ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తిరుమల పవిత్రతను కాపాడటం భక్తుల బాధ్యత అని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు. 2668 ఆవులకు జియో ట్యాగ్లతో రోజువారీ పర్యవేక్షణ జరుగుతుండగా వాటిని తొలగించాలని విష ప్రచారం చేస్తున్నారని పల్లా దుయ్యబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాగునీరు సహా అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. వర్చువల్గా సమీక్ష నిర్వహించిన ఆయన అన్ని ఆసుపత్రుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనిచేయని ఏసీలు, కూలర్లను దాతల సహకారంతో మరమ్మతు చేయించి అందుబాటులోకి తేవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున ఫైర్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వడదెబ్బ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా ఎండలో తిరగొద్దన్నారు. ఎవరు వడదెబ్బ బారిన పడినా 108కి కాల్ చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం వల్ల రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి రాజనరసింహ సూచించారు. ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత రంగాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైటెక్స్ ఎగ్జిబిషన్ సహకారంతో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్ ఏ ఫెయిర్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైటెక్స్లో జూన్ 12 నుంచి 14 వరకు జరిగే ఫుడ్ ఏ ఫెయిర్ పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఆహార శుద్ధి రంగంలో తెలంగాణకు 16,000 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా
నిలపాలనే ఉద్దేశంతో ఈ ట్రేడ్ ఫెయిర్లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకటానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తాం. మైక్రో ఆహార ప్రాసెసింగ్ సెంటర్స్ని స్థాపించడం, వారికి కావాల్సిన రుణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లటం మా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందుకెళ్తా ఉన్నాం. పార్టీ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనుంది. బీఆర్ఎస్కు మొదటి నుంచి సెంటిమెంట్గా ఉన్న వరంగల్లో సభ నిర్వహించనున్నారు. ఎలకతుర్తి ప్రాంతంలోని 1200 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నలుమూల నుంచి జన సమీకరణ చేసే పనిలో నేతలు తలమునకలయ్యారు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం, ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం, వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో తల్లి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భార్య రాజేశ్వరి 2 కుమార్తెలతో కలిసి ఏపీ పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన సీతారాంరెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సీతారాంరెడ్డి కార్యాలయ పని నిమిత్తం వేరే ఊరికెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన అతనికి భార్య రాజేశ్వరి ఉరివేసుకుని మృతి చెందగా మరో గదిలో 13 ఏళ్ల చిన్న కుమార్తె వేదశ్రీ గొంతుకు తీవ్ర గాయాలై చనిపోయి ఉంది. రాజేశ్వరి మణికట్టుపైన తీవ్ర గాయాలున్నాయి. 9వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మాత్రం అపస్మారక స్థితిలో ఉంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చనిపోవడానికి గల కారణాలను పెద్ద కూతురు నుంచి రాబట్టే పనిలో ఉన్నారు. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువకుణ్ణి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందన్న అనుమానంతో కన్న తల్లే కన్న బిడ్డను కిరాతకంగా హతమార్చినట్లు నిర్ధారించారు. మెట్టపాళెంకు చెందిన అజయ్ను నరసింగాపురానికి చెందిన సుజాత కుమార్తె లిఖిత ప్రేమించింది. కుమార్తె గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న సుజాత అబార్షన్ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజయ్పై పోక్సో కేసు పెట్టిన పోలీసులు ఆ యువకుణ్ణి జైలుకు పంపారు. ఆ సమయంలోనూ బాలిక 2 సార్లు జైలు వద్దకు వెళ్లి యువకుణ్ణి కలిసింది. కొన్ని నెలల క్రితం బెయిల్పై బయటకొచ్చిన యువకుడితో కుమార్తె కలిసి తిరుగుతోందని గుర్తించిన తల్లి బాలికకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బాలికను హత్య చేసిన సుజాత ఇంటికి తాళాలు వేసుకుని పారిశుద్ధ్య కార్మికురాలుగా తాను పనిచేస్తున్న తిరుమలకు వెళ్లిపోయింది. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కన్న తల్లే కుమార్తెను హత్య చేసినట్లు గుర్తించారు. ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి రిలీజ్ అయ్యి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి ఎంతకీ సస్యమేరా అని నేను ఆ అబ్బాయితోనే వెళతానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి గొంతు ముక్కు నోరు నులిమి గాలి ఆడకుండా చేసి ఆమె ఆ బాలికను చంపడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాకరాపల్లి సమీపంలోని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం నిర్మించిన చిమ్నీని కూల్చివేశారు. 173 మీటర్ల ఎత్తైన ఈ చిమ్నీ పనులు 2009లో ప్రారంభించారు. 2 ఏళ్లకు పైగా నిర్మాణ పనులు కొనసాగాయి. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం వడ్డితాండ్ర, ఆకాశ లక్కవరం, కాకరాపల్లి గ్రామాల పరిధిలో 2300 ఎకరాల తంపర భూములను సేకరించాలని నిర్ణయించారు. అయితే ఆయా ప్రాంతాల ప్రజలు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకించి ఉద్యమాలు చేశారు. పనులను అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన ఆందోళనలు కాల్పులకు దారితీశాయి. 2011 ఫిబ్రవరి 28న పోలీసులు జరిపిన కాల్పుల్లో 3 మృతి చెందారు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 14 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న గుత్తేదారు సంస్థ చిమ్నీని కూల్చివేసింది. బాంబులు అమర్చి నేలమట్టం చేసింది. భారత్కు చెందిన ఓ ఫార్మా సంస్థ గోదాంపై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ మేరకు భారత్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా వెల్లడించింది. కుసుమ్లోని భారత్కు చెందిన ఓ ఫార్మా సంస్థ గోదాంపై రష్యా క్షిపణి దాడి చేసినట్లు చెప్పింది. ఢిల్లీతో ప్రత్యేక స్నేహం ఉందంటూనే భారత్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన ఔషధాలను నాశనం చేస్తోందని మండిపడింది. బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ చేసిన ట్వీట్ను ఉక్రెయిన్ రాయబార కార్యాలయం రీపోస్టు చేసింది.
కీవ్లోని ఓ ఫార్మా సంస్థ గోదామును మాస్కో ధ్వంసం చేసిందని బ్రిటన్ రాయబారి మార్టిన్ అంతకుముందు ఎక్స్లో ఆరోపించారు. డ్రోన్లతో దాడి చేసిందని చెప్పారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా ఉగ్రచర్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ ముందడుగు వేశాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఒమన్ రాజధాని మస్కట్లో సమావేశమయ్యారు. ఇరు పక్షాలు వచ్చే వారం మళ్లీ చర్చలు జరపనున్నట్లు తొలి విడత చర్చలు ముగిసిన తర్వాత ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ క్లుప్తంగా చర్చించినట్లు తెలిపింది. ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు 2 గంటలకు పైగా సమావేశమైనట్లు తెలుస్తోంది. పరోక్ష చర్చలు ప్రారంభమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ధృవీకరించారు. తమ దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమన్నారు. చర్చలు సానుకూలంగా జరిగినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. పరిష్కరించాల్సిన సమస్యలు చాలా క్లిష్టమైనవని ఇరు దేశాలు అంగీకరించినట్లు పేర్కొంది. తదుపరి చర్చలు వచ్చే వారం 19న జరగనున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. దక్షిణ కొరియాలోని యూనిఫికేషన్ చర్చ్ మరోసారి భారీ ఎత్తున జరిగిన సామూహిక వివాహాలకు వేదికైంది. సుమారు 5,000 జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వారి బంధువులు హాజరయ్యారు. యూనిఫికేషన్ చర్చ్ వ్యవస్థాపకుడు రెవరెండ్ సన్ మ్యూంగ్ మూన్ భార్య హాన్ హాక్ జా ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. సన్ మ్యూంగ్ మ్యూన్ 2012లో మరణించినప్పటి నుంచి ఆమె ఇలా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. యూనిఫికేషన్ చర్చిని 1954లో సన్ మ్యూంగ్ మూన్ స్థాపించగా అప్పటి నుంచి వివాహాలు జరిపిస్తున్నారు. ఐపీఎల్లో వరుస ఓటములతో డీలా పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. పంజాబ్ కింగ్స్తో హై స్కోరింగ్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82, సిమ్రన్ సింగ్ 42, ప్రియాంశ్ ఆర్య 36, స్టోయినిస్ 34 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, అషాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే విజయ తీరాలకు చేరింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. హైదరాబాద్ ఓపెనర్లు తొలి వికెట్కు ఏకంగా 171 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ 141, ట్రావిస్ హెడ్ 66, క్లాసెన్ 21 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లో చాహల్, హర్షదీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.